వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, అరేబియన్ నైట్స్ నుంచి ఏదైనా ఒక చిన్న కథ చెప్తారా? చందమామలోని బస్రా నగరంలో షమ్స్ అని ఒక కుర్రాడు ఉండేవాడట. అయితే వీడికి ఎవరు లేరు, ఏదో ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. చిన్న ఇల్లు వాకిలి ఉండేవి, బాగా సంపాదించుకోవాలని ఉండేది అతనికి. అయితే ఏమైంది, సరే ఆ ఊరు నుంచి ఒక బిడారు ఇంకో చోటకు వెళ్తుంది. ఎడార్లు అవి దాటుకుని వ్యాపారానికి వెళ్తారు. ఈ ఊళ్ళో ఏం పెద్దగా డబ్బు కుదరటం లేదు, వాళ్ళతో పాటు వెళ్దామని ఈ ఎడారిలో ప్రయాణం చేసే బిడారుతో పాటు బయలుదేరాడు. ఇవి ఎలా వెళ్ళేవాళ్ళు, చాలామంది వర్తకులు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యేవాళ్ళు. ఆ గ్రూప్కి ఒక హెడ్ ఉండేవాడు, బిడారుకి హెడ్. ఈ వీళ్ళందరూ కలిసి ఎక్కడెక్కడ ఆగాలి అవన్నీ మ్యాపులు చూసి పెట్టుకునేవాళ్ళు. ఆల్రెడీ కొన్ని ప్రయాణాలు చేసుంటారు కాబట్టి ఏ ప్రాంతాల్లో ఆగితే అక్కడ మనకి యాత్రికులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, భోజనానికి ఇబ్బంది ఉండదు, నీరు ఉంటుంది, ఎక్కడ దొంగల భయం ఉండదు. ఇవన్నీ ప్లాన్ చేసుకుని అంతా మ్యాప్ ప్రకారం వెళ్ళేవాళ్ళు. దాంతోపాటు ఎక్కడెక్కడ మజిలీలు, ఏ టైంలో ఎక్కడ ఆగుతాము, ఏ టైంలో ప్రయాణం చేస్తాం, అంతా ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉండేది. ఏదైనా ఇబ్బంది వస్తే బిడార్లు, కత్తులు కటార్లు ఎక్కడెక్కడ ఉంటాయి, యుద్ధం చేసేవాళ్ళు, కాపలా ఉండేవాళ్ళు, బళ్ళు తోలేవాళ్ళు, వంట వాళ్ళు, ఇట్లా వేరు గుంపులు కూడా ఉండేవి. చాలా సమాజమే వెళ్ళేది. ఒక 40-50 మంది వర్తకుల కుటుంబాలు, వర్తకుల పనివాళ్ళు, ఇంత చాలామంది వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో పాటు ఈ అబ్బాయి కూడా, ఈ షమ్స్ కూడా వెళ్ళాడు. అయితే ఎప్పుడు ఈ బిడార్లతో ప్రయాణం చేయాల. ఆ బిడారుల్లో నియమాలు ఉంటాయి. ఒక భోజనానికి 1 గంట, ఒక పావు గంట విశ్రాంతి, మళ్ళీ బయలుదేరటం. వీడు ఏం చేశాడు, ఎడారిలోకి వెళ్ళాక ఏవో జరుగుతూ ఉంది. కొంత దూరం వెళ్ళాక తినేసి ఒక చెట్టు ఏదో కనపడితే చెట్టు నీడని వెళ్ళి పడుకున్నాడు. నిద్రపోయాడు, బిడారి వెళ్ళిపోయింది. ఓహో, వీడు ఇక్కడే ఉండిపోయాడు. అయ్యో, ఆ నియమాలు తెలియలే. అంతకుముందు ఎవరితోటో ఉన్నాడు, వాళ్ళతో తెలిసింది, వాళ్ళతో పాటు నడిచిపోయింది. ఎప్పుడైతే అతను దాన్ని వదిలిపెట్టి పడుకున్నాడో, ఇంకా వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూడరు, సమయం అయ్యాక వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళేటప్పుడు ఈ గంటలు మోగటము, ఒంటెలు లేవటము అవన్నీ ఉంటాయి. అలవాటుగా ఉన్నవాళ్ళు ఒక్కునికినా కదలికి వచ్చిందని లేచి వెళ్ళిపోయేవాళ్ళు. వీడు ఐసోలేటెడ్గా పడుకున్నాడు. వాడికి ఈ రకమైన గమనం లేదు. గమనిక లేకపోతే అలాగే అవుతారు కదా. ఉండిపోయాడు. వెతుకుంటే ఎవరు లేరు, ఎక్కడా కనిపించట్లా. ఏం చేస్తాడు, నడుచుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టాడు. ఏవో ఒంటెలు వెళ్ళిన దారులు కనపడుతున్నాయి. ఒక రోజంతా తిండి, నీళ్లు, నిద్ర లేకుండా ప్రయాణం చేసేసరికల్లా వెళ్ళి ఒక రోజంతా గడిచిపోయింది. మర్నాడు మధ్యాహ్నం ఇంచుమించుగా ఈ అబ్బాయి ఏ మధ్యాహ్నం తప్పిపోయాడు, ఏ 4 గంటకి, మర్నాడు 4 గంటల దాకా నడిచాడు. ఆ 4 గంటల వేళ దూరంగా ఎవరో ఒంటె మీద ఒక మనిషి వస్తూ కనపడ్డాడు. ఒంటె కాదది, గుర్రం మీదే వస్తున్నాడు. ఒంటె అనుకున్నాడు కానీ గుర్రం. చూసేసరికల్లా సంతోషించాడు. అమ్మాయి ఎవరో వస్తున్నారండి. కానీ ఆ వచ్చిన వాడెవడు, ఈ ఎడార్లు దాటిన తర్వాత కొంచెం అడవి ప్రాంతాలు అవి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక బంతిపోటు ముఠాలోని నాయకుడు. ఓకే, వాడు ఒక్కడే ఎందుకు వచ్చాడో, వాడు రావటం ఏమిటి, ఈ కుర్రాడు కనపడేసరికి ఆ పిల్లల్ని కుర్రాళ్ళు కనపడితే వీళ్ళని రేపొద్దున దొంగలుగాను లేదా బానిసలుగాను అమ్మేయడానికి లేదా దొంగలుగా వాడుకోవడానికి పట్టేస్తారు. వీడు పెడరెక్కలు విరిచి కట్టేశాడు కుర్రాడిని, షమ్స్ని. ఏం చేస్తాడు, అక్కడి నుంచి గుర్రం వెనకాల పరిగెత్తించడం మొదలుపెట్టాడు. పరిగెత్తించి వీడిట సొమ్మసెళ్ళిపోతున్న సమయానికి ఒక మంచినీళ్ళ దీని దగ్గర ఆగాడు. నది లాంటిది ఒకటి ఉంది, ఒక పాయ అట్లా పోతుంటే అక్కడ గుర్రం ఆపి అతను మంచినీళ్ళు తాగటానికి దిగాడు. ఇతను కూడా దగ్గరకు వచ్చాడు. వెనకాల చేతులు కట్టేసి ఉన్నాయి, వంగి నీళ్లు తాగటానికి ఏదో కొంత అవకాశం ఉంది. దగ్గరకు వచ్చేసరికి వీరికి ఏం తెలిసింది, ఆ నీళ్లలోకి దిగిన వాడు ఇట నీళ్లు కొట్టుకుంటూ మొహం మీదకి నీళ్ళు తాగుతూ, ఒక్కో దోసెడు తాగుతూ నీళ్లలో రిలాక్స్ అవుతున్నాడు. వాడికి బొడ్లో ఒక కత్తి ఉంది, పొడిగాడిది. ఆ కత్తి ఇక్కడ పెట్టాడు. వంగినప్పుడు కత్తి గుచ్చుకుంటుందిగా, ఒడ్డును పెట్టాడు. ఆ గుర్రం పక్కనే కట్టేసి ఉన్న షమ్స్ నిలబడ్డాడు. కత్తి కింద కనపడంగానే వీడికి ఒక రకమైన తెగింపు వచ్చేసింది. ఆల్రెడీ కొంతమేర ఈడ్చేశాడు ఆ ఇసుకలో పడేసి. పొట్టగిట్ట దోక్కుపోయినాయి వీడికి, చేతులు అన్నీ. పరిగెత్తిచ్చాడు, కాళ్ళు పీకొచ్చేస్తున్నాయి. ఎట్లాగూ చావు తప్పదు, ఎట్లాగూ చచ్చిపోవడమే మనం అని అనుకుని వాడు ఏం చేశారు, కిందకి గొంతు కూర్చుని ఆ కత్తి చెత్తుపుచ్చుకున్నాడు.
ఆ నీళ్ళలోకి దిగిన వాడు మొహం తుడుచుకుంటూ వెనక్కి వచ్చేసరికల్లా వీడికి కట్టేసిన చేతులతోటి ఆ 2 చేతులతో కత్తి పట్టుకుని ఆ బంది పొట్టేట డొక్కల్లో పొడి చేశాడు. ఓ పొడి చేసేసరికల్లా వాడు పెద్ద కేక పెట్టి యాళ్ళ అన్నాడు, పడిపోయాడు. వీడు మెల్లిగా తంటాలు పడి ఆ కత్తిని ఎట్టగొట్ట కాళ్ళ మధ్యలోకి చేర్చుకుని ఈ చేతికి కట్లు ఉన్నాయి కదా, ఇటా చేసి చెయ్యంతా తెగినా కూడా మొత్తానికి కట్లోడు తీసుకున్నాడు. కిందకి దిగి మంచినీళ్ళు తాగాడు. బతికేశాను రా దేవుడా అనుకున్నాడు. ఆ నది ఒడ్డున పడుంది వీడి బందిపోటు శవం. ఆ కత్తి ఊడ తీసుకుని వాడు డొక్కలోంచి మెల్లిగా గుర్రం ఎక్కాడు. ఆ గుర్రం వీడికి ఎప్పుడు గుర్రాలు ఎక్కినవాడు కాదు, ఒంటెల బండ్లు అవి ఎక్కాడు. ఒంటి మీద అటా ఎక్కితే అదట పోతుంటుంది, గుర్రం చకచకా వెళ్తుందిగా. ఇంత లాగటం పీకటం దాన్ని ఏం చేయాలో వీడికి తెలియలే. అయితే అది తన దారిని తను వెళ్ళటం మొదలుపెట్టింది. సరేలే అని వీడికి శక్తి కూడా లేదు. ఎందుకంటే అంతకుముందు ఒక రోజంతా తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, భయము. వీడి దగ్గరేమో కాళ్ళు చేతులు పెడరెక్కలు, వెనకాల రెక్కలు విరిచి కట్టేసరికల్లా గూళ్ళు పీక్కొచ్చేస్తూ ఉంటాయి. అంతేగా, ఓపిక లేదు, దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. గుర్రం దాని దారిని అది చకచకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కొన్ని గుడారాల మధ్యలోకి తీసుకెళ్ళిపోయింది. ఎక్కడో కొన్ని గుడారాలు వేసుకుని అక్కడికి వెళ్ళిపోయింది. కొన్ని గంటలు ప్రయాణం చేసి దానికి అలవాటైన దారిలో ప్రయాణం చేసి ఎక్కడికి తీసుకుపోయింది అది? ఈ బందిపోటు దొంగలు ఉండే గుడారాల్లోకి వెళ్ళిపోయింది. ఆ దొంగలు కొంతమంది చూశారు, గుర్రపు డెక్కలు చప్పుడు వినపడంగానే నాయకుడు వస్తున్నాడు అనుకున్నారు. దూరం నుంచి నాయకుడే అనుకున్నారు. దగ్గరకు వచ్చాక షమ్స్ కనపడ్డాడు. వాళ్ళల్లో కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చేసి గుర్రం కళ్ళలు పట్టుకుని వీడిని రెక్కలు పట్టుకు తిప్పేసి, ఎవడరా నువ్వు? మా నాయకుడే అనగానే షమ్స్ పిచ్చ తెలివైన వాడు గబగబా గుండించుకుని తెలివిగా, మేము ఒక బిడార్తో పాటు వస్తున్నాము, మీ నాయకుడు ఎంత సాహసి, ఎంత పరాక్రమవంతుడు, 100 మందికి పైగా పడగొట్టేశాడు, మాలో పడగొట్టేశాడు, చాలామంది చంపేశాడు. చంపేస్తే మాలో కొంతమంది ఓ 50-100 మంది అతని మీద పడి అతన్ని పట్టుకున్నారు. మీ నాయకుడిని పట్టేశారు మా వాళ్ళు. పట్టేశాక చంపేస్తామన్నారు. మేము కొంతమంది అరిచాం, వద్దు వద్దు, ఇంత పరాక్రమవంతుడు, వీడిని చంపకూడదు. పట్టుకున్నాం, ఎంతో కొంత డబ్బులు తీసుకుని వీడిని వదిలిపెట్టేద్దామని కేకలు పెట్టాం మేము. వాళ్ళంతా ఒప్పుకోలేదు, కానీ మా బిడారు నాయకుడు సరేనన్నాడు. ఇంత పరాక్రమవంతుడు 100 మందిని కట్టగా చేయగలిగిన వాడిని చంపేస్తే ఎట్లా? పరాక్రమశాలి కదా. అయితే 10,000 వరహాలు ఇస్తే వీడిని వదిలిపెడదామన్నాడు మా నాయకుడు. మా వాళ్ళందరినీ అడిగాము, మీరు ఎవరో ఒకళ్ళు వెళ్ళి తీసుకురమ్మని. మీ నాయకుడు అయితే ఏమన్నాడంటే, నేను వెళ్ళి పట్టుకొస్తానని చెప్పాడు. వాళ్ళంతా ఒప్పుకోలే, ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు ఒప్పుకోలే. చేతికందిన బందిపోటుని డబ్బులు ఇవ్వకుండా వదిలిపెడతామా అన్నారు. అందుకని మీరు ఎవరైనా వెళ్ళండి అంటే ఎవరు వెళ్ళమన్నారు. సరే నేను ఒప్పుకున్నాను. మీ నాయకుడు పరాక్రమం చాలా నచ్చింది నాకు, ఆయన చాలా అద్భుతమైన వాడు, ఇదిగోండి అతను కత్తి చూడండి అని కత్తి కూడా చూపించాడు. కత్తి పుచ్చుకొచ్చాడుగా. అదే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇది నాయకుడు కత్తి, పరాక్రమశాలి, మా నాయకుడు చిన్నవాడు కాదు. అవును, మేమందరం సామాన్యులు, వాడొక్కడే మాలో బలాఢ్యుడు, వాడంత సూపర్ హీరో ఎవడూ లేడని వీళ్ళంతా వలవల ఏడిచారు. ఏడిస్తే వీడన్నాడు, మరి మీరు 10,000 వరహాలు ఇస్తే మీ నాయకుడు ఉన్న చోటి తీసుకెళ్తా. నేను మీ గుర్రం ఎక్కాను, మీ గుర్రానికి అలవాటైంది కాబట్టి అది తీసుకొచ్చేసింది ఇక్కడికి. నేను ఈ మాట చెప్పదాం, మీ గుర్తు కోసం కత్తి చూపించడానికి తెచ్చాను అన్నాడు. అనేసరికల్ వీళ్ళు వాళ్ళలో వాళ్ళు తర్జనభర్జనలు పడ్డారు. నాయకుడు అసలు ఎవరికైనా దొరుకుతాడా? ప్రతి వాళ్ళకి వాళ్ళ నాయకుడు దైవాంశ సంభూతుడని ఉంటుంది, అంతే. వాడి వల్లే మనం వాళ్ళు బతుకున్న వాళ్ళని భావాలు ఉంటాయి. ఉంటాయి. ఆలోచిస్తే కుర్రాడు షమ్స్ అన్నాడు, అట్లా కాదు, మీలో 10 మంది రండి, అందరు రావద్దు, 10 మంది రండి, మీ నాయకుడు ఉన్న చోటు చూపిస్తాను, మీకు నమ్మకం కలిగితేనే డబ్బులు ఇవ్వండి, లేకపోతే లేదు, మీ డబ్బులు మీరు తీసుకుని వెనకెళ్ళిపోతారు కానీ మీ నాయకుడిని కాపాడుకుని అనేసరికి వాళ్ళు నమ్మారు. వీడు ఇంత ధైర్యంగా చెప్తున్నాడుగా. 10 సంచుల నిండా 1000 వరహాలు చొప్పున 10,000 వరహాలు ప్యాక్ చేసుకొచ్చారు. 10 గుర్రాల మీద వచ్చారు. వీడి గుర్రాన్ని తోలుకుంటూ బిడారు వైపుకి బయలుదేరాడు. బయలుదేరితే వీళ్ళు బిడారు ఎటు వెళ్ళిందో ఏం తెలుస్తుంది? ఇది అప్పుడెప్పుడో జరిగింది, వీడి ఇక్కడికి వచ్చాడు. కానీ వాళ్ళకి గాలి రేగే గుర్తులు, ఈ బిడారులో ఉన్న ఒంటెలు, వాటి గుర్రాలు, తర్వాత ఎడ్లు, వాటి తాలూకు శబ్దాలు వినడం తెలుసు. ఎక్కువ మంది వెళ్తున్న శబ్దాన్ని ఏ దిక్కుకు వెళ్తుందో వాళ్ళు కనిపెట్టి, దొంగలు కదా వాళ్ళకి ఆ ప్లానింగ్ అంతా ఉంటుంది.
ఫలానా వైపుకి వెళ్తోంది బిడార్ అని చెప్పేసి ఆ బిడారు వైపుకి దారి తీశారు. వాళ్ళందరూ దారి తీసినా ఈ వీడెక్కిన గుర్ర కూడా వాటి వెనకాల పరిగెత్తడం మొదలెడు. దానికి అట్లాగే అలవాటు. సరే కొంత దూరం బిడారు కనపడుతుంటే షమ్స్ అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను పోయి మా వాళ్ళకి చెప్పొస్తాను, మా బిడారు నాయకుడు కానీ వాళ్ళని ఒక చోట నుంచోబెట్టి బిడారు ఒక చోట విశ్రాంతిగా ఆగింది. అక్కడికి పరిగెత్తుకుంటూ పోయాడు ఆ గుర్రం వేసుకుని. ఓకే. వెళ్ళి గుర్రాన్ని పక్కన వదిలిపెట్టి బిడారు ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. పెద్ద వర్తకుడు ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా తూచా తప్పకుండా చెప్పేశాడు. మందిపోటు చచ్చిపోయాడు అక్కడ. మనం ముందుకెళ్తే వీళ్ళు మన వెనకాల పడతారు, వీళ్ళు ముందు కాపు కాసి ఉన్నారు, వాడు మన మళ్ళేయడానికి వచ్చి నేను దొరికిపోయా వాడికి, మీరు మనం కనుక వాళ్ళని పట్టేశామంటే సరిపోతుందంటే అతను ఏం చేశాడు, సరేనని ఒక 10, 20, 30 మంది బలాఢ్యులైన వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ దొంగల్ని పట్టేసుకున్నాడు. పట్టేసుకుని 10,000 వరహాలు తీసేసుకుని అతను అన్నాడు, వీళ్ళని చంపేయండి, 10,000 వరహాలు షమ్స్వి, వీడికి రూపాయి లేదు అంతకుముందు, వీడు ఒక బందిపోటు గుంపు నుంచి మనని రక్షించాడు నాయకుడిని చంపేసి, కాబట్టి 10,000 వరహాలు షమ్స్వి, మనని రక్షించినందుకు వీళ్ళని చంపి వాడిని రక్షిద్దాం మనం అనగానే షమ్సే ఒప్పుకోవాలి. ఇక్కడికి వచ్చాక మీ నాయకుడు చనిపోయాడు అన్న విషయాన్ని రివీల్ చేసేసాడు వాళ్ళకి. మీతో మాకు ప్రమాదం రాకుండా ఉండడానికి మిమ్మల్ని ఇచ్చేసాం. వాళ్ళ దగ్గర ఉన్నవే 10,000 వరహాలు, అవన్నీ వీళ్ళు కొల్లగొట్టేశారు. ఇప్పుడు తెచ్చేసాడుగా మొత్తం. అయితే వీళ్ళని చంపేయమంటే వాళ్ళందరూ గజగజ వణుకుంటూ కూర్చున్నారు. మాకు నాయకుడు వెళ్ళాడు, మేమేం చేస్తాం, మా గుంపులో ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు అని ఏడవటం మొదలుపెట్టారు. షమ్స్ అన్నాడు, నాయకుడు లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు మళ్ళీ ఒక కొత్త నాయకుడిని కట్టడానికి 2 ఏళ్ళైనా పడుతుంది, ఈ లోపల ఏదో ఉన్నది 10, 5 పెట్టుకుని బతుకుతారు వాళ్ళు మనలాగానే, వాళ్ళని వదిలిపెట్టేయండి అనేసరికి బిడార్లో అందరూ ఆలోచించుకుని ఆ నాయకుడు కత్తి షమ్స్ కప్పచెప్పారు. వాళ్ళకి చెప్పారు, కేవలం మీరు వీడి వల్లే బతుకున్నారు, మీ దగ్గరికి వచ్చేసాక ఇంకా దారి లేక వాడికి చెప్పాడు ఇది ఈ కథ అని చెప్పి వాళ్ళ 10 మందిని వదిలిపెట్టేశారు. బతుకు జీవుడా అని వాళ్ళు ఎక్కడైతే గుడారాలు వేసుకున్నారో అక్కడి నుంచి అవతలకి, ఎడారి అవతలకి వెళ్ళిపోవటానికి వీళ్ళకి అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు, మేము వెళ్ళిపోతాం మా నాయకుడు సాక్షిగా, ఫలానా నది ఒడ్డున అది నీటిపాయ ఒడ్డునే మీ నాయకుడి శవం ఉందని చెప్పాడు. వాళ్ళు పోయి నాయకుడిని ఖననం చేసి ఆ గుంపంతా పోయారు. ఓకే. బిడారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఈ షమ్స్ని తీసుకుని వెళ్ళి ఆ పైన ఉన్న బాగ్దాద్ నగరానికి చేరి తర్వాత అతనితో అక్కడ ఒక మంచి వ్యాపారం పెట్టించి హాయిగా ఉన్నాడు వాడు. కథ కంచికి మనం ఏంటి. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.